మంచి పరిపాలన అందిస్తామని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో అధిక భారాలు మోపిందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, మైనార్టీ నాయకులు షేక్ ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. 47వ డివిజన్ కేంద్రనగర్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పశ్చిమ వైసీపీ ఆధ్వర్యంలో పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, పశ్చిమ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఇది మంచి ప్రభుత్వం అంటూ ఇంటింటికి స్టిక్కర్లు వేసి సొంత డబ్బా కొట్టుకున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే నానాయాగి చేసి కూటమి నాయకులు ఇప్పుడు అవే ఒప్పందాలను రేట్లు పెంచి అమలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో అధిక విద్యుత్ భారాలను ప్రజలపై మోపుతున్నారన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు వైసీపీ నేతృత్వం పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం సబ్స్టేషన్ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగా, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, స్థానిక మరియు పశ్చిమ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు వెంటనే, విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, విద్యుత్ ఛార్జీలు వెంటనే. ప్రజల మోసం చేసిన కూటమి ప్రభుత్వం, ప్రజల మోసం చేసిన కూటమి ప్రభుత్వం. డౌన్ డౌన్ పౌరవి ప్రభుత్వం, డౌన్ డౌన్ పౌరవి ప్రభుత్వం. తగ్గించాలి పెన్షన్ చేసిన ప్రభుత్వం, యాక్సెస్ నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిన ప్రభుత్వం. డౌన్ డౌన్ తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు వెంటనే, విద్యుత్ ఛార్జీలు వెంటనే. మొత్తం ఎలక్ట్రికల్ గూడ్స్ మొత్తం కాలిపోయేవి. ఆ పరిస్థితి లేకుండా ఇక్కడ సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది. నాణ్యమైన కరెంట్ చంద్రబాబు నాయుడు అది గమనించాలి. పోయాకాలం ప్రజలే అన్నారు. గత 200 మరి ఈ రోజు అప్పుడు 2 కదా, ఈ రోజు ఎందుకు 4 గవర్నమెంట్ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ప్రజల మీద భారం మోపుతూ ఈ యొక్క గ్రాఫిక్స్ చూపించే అందరూ ఇక్కడ అదనంగా భారాలు వేసి ఒక ఏ హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం జరుగుతుంది. ఒక్క హామీ నెరవేర్చ గతంలో జగన్ విద్యుత్ కొనుగోలు చేసి మరి ఇది అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఉన్న కరెంట్ ఆఫీస్లో తీసుకెళ్ళి మన ఏఈ గారితో కలిసి
ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచిన గురించి ఒక ధర్నా కార్యక్రమం అనేది నిర్వహించబడింది. దీనికి ముఖ్య అతిథిగా మన మేయర్ గారు, మన నగర మేయర్ గారు, మన చైర్మన్లు, మన ఆర్సీబీ గారు అందరూ పాల్గొనడం జరిగింది. కూటమి ప్రభుత్వం అనేది సంవత్సరం లోపలే ఫెయిల్డ్. దేనికంటే వాళ్ళు ప్రతి మాట మాది మంచి ప్రభుత్వం, చేయాల్సింది మేమే రావాల్సింది జనాలకి నమ్మించి మోసం చేసే ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేంత వాళ్ళు కూర్చోబెట్టి బాబు జగనన్న మంచి పనులు చేశాడు బాబు, మేము జగనన్న మోసం చేశాం బాబు అని చెప్పే రోజులు వీళ్ళు ఇప్పుడు గతంలో తిరిగారు. అంటే గతంలో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ ఉన్న నాయకులు కానీ నువ్వు ఒక చిన్న వీధులు తిరగమనండి, చెప్పులతో కొట్టి పంపిస్తారు. దేనికంటే సూపర్ 6 ఇవ్వండి, సూపర్ 6 నీకు 15 నీకు 10 నీకు. ఆ సభలో చెప్పారు లోకేష్ గారు, నేను మేల్ కల్లా మీకు అమలు చేస్తానని. ఫోన్లు పట్టుకొని చూసుకుంటున్నారు ఎప్పుడు మన డబ్బులు అకౌంట్లో పడతాయా అని. ఫ్రీ బస్ అన్నారు, ఏది ఫ్రీ బస్ ఏది? అది చేయక ఆ మోసాలు చేయక పైగా ఇప్పుడు కొత్త మోసం ఒకటి. జగనన్న ప్రభుత్వం మంచిది కాబట్టి ప్రజల పక్షాన పేదల పక్షాన ఉండాలి కాబట్టి జగనన్న అందరికీ మేలు చేశారు. కాబట్టి చూసుకోండి, మధ్య తరగతి ఒక కుటుంబం ఉండిద్ది, వాళ్ళకి ఒక 20,000 జీతం వస్తే ఒక 5,000 కరెంటు, నేను ఒక 5,000 ఇంటి అద్దె కట్టాలి, నేను పప్పులు తెచ్చుకోవాలి, సూపర్ మార్కెట్ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు. ఇప్పుడు 500 వచ్చే కరెంటు బిల్లు 5,000 వస్తే 4,500 భారం ఎవరు మోస్తారండి? ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను నేను చేస్తాను అనేది ఏది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్యాలెస్లో దక్కున్నారు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. నేను ప్రజలు ఎంత బాధపడతారు, ఎంత నష్టపోతున్నారు. ఇచ్చారుగా, మాట ఇచ్చారుగా, నేను కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాజధానికి పెట్టండి, రాజధాని పెట్టడం తప్పులేదు, కానీ రాష్ట్రం మొత్తం ఆలోచించండి. రాష్ట్రంలో పేద ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నేను ఇప్పుడు పేద ప్రజలతో ఉండిద్ది. నేను ఇట్లాంటి ధర్నాలు కరెంటు తగ్గే లోపల అన్ని ధర్నాలు చేసి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు జగనన్నతో పేదల పక్షాన్ని చెప్పగలను. భారాన్ని పెట్టున్నటువంటి ఈ దొంగ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నా. ఈ రోజున గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి దానికి ప్రతి ఒక్కటి దానికి కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి కూడా అడుగుతున్నాం. మీరు సంవత్సర కాలంలో ప్రజలకి మీరు ఏమాత్రం కూడా కనీస పథకాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా విద్య, వైద్యం అన్ని కూడా నిర్వహణ చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మీరు డిబేట్కి రాగలరా? మేము చేసినటువంటి పథకాలకు కానీ, మేము చేసినటువంటి సంక్షేమానికి కానీ, మేము చేసినటువంటి అభివృద్ధికి కానీ ప్రతి ఒక్క దానికి మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మీరు వచ్చినా, మీ తరపున ఎవరు వచ్చినా కానీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి పోరాటాలు ఇంకా ముందుట ఎన్నో ఉంటాయి. మీరు పాత రైట్లకి ఇస్తే మొత్తం బాగుంటుంది. ప్రజలందరూ కూడా మొత్తం బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెప్తున్నాం, ఇలాంటి అగ్రిమెంట్లు అన్ని కూడా రద్దు చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.